మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. కన్యారాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం. అయితే అసలు కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు మన కన్యారాశిలోకి రావడం అనేది జరుగుతుంది.
ఈ కన్యా రాశికి ఆ రాశాధిపతి వచ్చేటప్పటికి బుధుడు, ఈ యొక్క గురువు చతుర్థ సప్తమాధిపతి. ఈ చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ? శుక్ర నక్షత్రం మీద. అంటే శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ద్వితీయ నవమాధిపతి. ఈ ద్వితీయ నవమాధిపతి అయిన యొక్క శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఈయన సంచారం చేయడం. అయితే ఎంతవరకు వీళ్ళకి ఇది వస్తుంది అంటే, నవమాధిపతి అనేటప్పుడు మన పూర్వపుణ్యస్థానం అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా కొంత అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానం కూడా శుక్రుడు అయ్యాడు కాబట్టి ధనకారకుడు స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది కాబట్టి ధనపరంగా చూసుకున్నప్పుడు మంచి మార్పులు, వృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ చతుర్థ సప్తమాధిపతి కాబట్టి ఇక్కడ ఈ అయితే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ గృహము, చతుర్థ స్థానము, సప్తమ స్థానం అనేటప్పటికి కళత్ర స్థానం కూడా చెప్తుంది. వివాహము, కళత్ర స్థానము, జీవిత భాగస్వామి వ్యాపారం ఇవన్నీ చెప్తాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వారికి వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, పూర్తి స్థాయిలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రయాణాలలో కాస్త మధ్యలో అలసటలు ఏర్పడము. అలాగే వీళ్ళకి ఏవైతే అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ చతుర్థ స్థానానికి కూడా ఈయన అధిపతి అయ్యాడు కాబట్టి వాహనాలు, అలాగే వీళ్ళకి గృహంలో ఏవైనా విలువైన వస్తువులు కొనుక్కోవాలన్నా, లేకపోతే గృహంలో మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ కంఫర్ట్ కోసం ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ చేయడం అనేది జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా ఏమైనా ఆర్థిక పరంగా కావచ్చు, కాస్త ఏవైనా చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో గొడవలు కావచ్చు, లేకపోతే ఏదో రకంగా నలిగిపోతూ ఉన్న వాళ్ళకి ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రంలో సంచారం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే కాస్త ఈ యొక్క సామాన్యంగా మనకి ఈ స్పాండిలైటిస్ కావచ్చు, లేకపోతే ఏదైనా శిరోభారాలు కావచ్చు, నరాలకు సంబంధించిన నొప్పులు కావచ్చు, ఇలాంటి వాటితో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే అలాంటి విషయాల్లో మాత్రం వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటే కాస్త ఆరోగ్య విషయాల్లో సరిపోతుంది. మిగతా అన్ని విషయాల్లో అంటే ఆర్థిక పరంగా కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కావచ్చు, మిగతా అన్ని పరంగా కూడా ఈ యొక్క మార్పు అనేది అంటే ఈ యొక్క ఏదైతే గ్రహ మార్పు అంటే ఈ గ్రహం శుక్రుడు యొక్క నక్షత్రం మీద ఏదైతే జరుగుతుందో ఇది అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి రోజు కూడా ఈ యొక్క లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం. ముఖ్యంగా వీళ్ళు కనకదార స్తోత్ర పారాయణ చేసుకుంటూ అమ్మవారికి తెల్లటి పూలతో పూజ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా
మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.